మనకున్న అన్ని డోర్స్ మూసుకుపోయాయిరా. ఏదో ఒకటి చేసి ఎంగేజ్మెంట్ ఆపాలరా. గౌతమి పెళ్లి చేయడానికి మీరెవరు? మర్యాదగా ఆ పెళ్లి పనులు మానుకోండి. వదులుతా లేదా? ఎంగేజ్మెంట్ డ్రెస్సెస్ గౌతమికి శత్రుకి ఇచ్చేసావా? ఎంగేజ్మెంట్ రింగ్స్ దండలు వచ్చేసా? నమస్తే అత్తో. అట్టా షాక్ అవుతారేంటి? ఎట్టా ఉన్నారని అడిగా. ఏంటత్తా, ఇస్తావా ఇవ్వా? ఇచ్చేస్తాను రా, మొత్తం ఈ రోజే ఇచ్చేస్తాను. ఇక్కడే ఉండు. వావ్, ఓకే. మాయా, నువ్వెక్కడికి? ఏంటి మాయా, ఏం చేస్తున్నావు నువ్వు? వాడు డబ్బు కావాలన్నాడుగా, ఇచ్చేస్తాను. ఇందులో 6 బుల్లెట్స్ తో వాడి పంచ ప్రాణాలు తీసేస్తాను. రామ్, రామ్ ఎక్కడికి వెళ్ళాడు? ఇంట్లోనే ఉండాలి కదా. నన్నే అత్త అంటాడా వాడు? నన్నే టెన్షన్ పెడతాడా? రౌడీ విధవ వాడెంత, వాడి బతుకెంత? ఈ మాయాదేవంటే ఏంటో అనుకుంటున్నట్టున్నాడు. ఆ యముడికి చెల్లెలని తెలియదు కాబోలు, చస్తే తెలుస్తుంది. వద్దు మాయా, ఇప్పుడు వాడిని ఏం చేయకు. అంటే వాడి నోటుకొచ్చిందల్లా వాగుతుంటే చెవుల్లో కాటన్ చేతులు ఒళ్ళో పెట్టి కూర్చోవాలా? నా గురించి ఏమనుకుంటున్నాడు? వాడి రక్తం కళ్ళ చూస్తాను. వద్దు, వాడు ఎంత పెదవైనా ఇప్పుడు వాడు జోలికి వెళ్ళటానికి మంచిది కాదు. వాడికి మనం భయపడ్డం ఏంటి చంద్ర? ఇలాంటి ఆకరోడుల్ని ఆదిలోనే తుంచకపోతే తర్వాత మన తల మీదకి ఎక్కుతారు. అలాగని ఇప్పుడు ఇంట్లో గొడవ జరిగితే మొదటికే మోసం వస్తుంది. శుభకార్యం జరగాల్సిన ఇంట్లో రక్తపాతం అవసరమా? రామ్, 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 నా మాట వినుమాయా. ఇంట్లో శత్రువు ఉన్నాడు, గౌతమి ఉంది. ఆ డూప్లికేట్ కృష్ణగాడు నోరు విప్పితే అందరి ముందు నిజాలు చెప్పేస్తే అంతా అయిపోతుంది. అసలు కృష్ణకు తెలిసిందంటే నెక్స్ట్ మినిట్ మనం జైల్లో ఉంటాం. రామ్, వాడు నాకు ఇరిటేషన్ తెప్పిస్తున్నాడు చంద్ర, భరించలేకపోతున్నాను. వాడొక ఊరు కుక్క అనుకో, ఇంత ముద్ద పడేస్తే వెళ్ళిపోతాడు. అలాంటి వాళ్ళకి ముద్ద పడేయకూడదు, కాల్చి చంపేయాలి. చెప్పేది వినుమాయా. ఫీజు లాగేసి హ్యాండ్ గ్రానైట్ చేతిలో పట్టుకున్నట్టుంది మన పరిస్థితి. ముందు వాడికి డబ్బు కొట్టేసి దూరంగా విసిరేయాలి. అంత డబ్బు ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చేది నేను? ఎంతో కొంత పడేద్దాం, వెళ్ళిపోతాడు. వెళ్ళేలా ఉన్నాడా వాడు? అంతా కావాలంటున్నాడు కదా. ఇంతే ఉందని చెప్పి మళ్ళీ రమ్మందాం. వింటాడా వాడు? మనకి వేరే దారి లేదు మాయా, ఒప్పించాలి. ఛ! ఆఖరికి ఒక వీధి రౌడ్ని బతిమలాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతా నా కర్మ. ఇంతకీ ఆ కృష్ణ ఇంట్లో ఏం చేస్తున్నట్టు? ఈ నకిలీగాడు హాల్లో ఉన్నాడు. అసలు కృష్ణ ఎక్కడున్నాడు? మమ్మీ, మమ్మీ, ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి డబ్బులు విత్డ్రా చేసే టైం కూడా లేదు. ఇంట్లో 20వ పాతికో ఉంది. ఏం చేద్దాం చంద్ర? ఉన్నదేదో ఇచ్చి మేనేజ్ చేద్దామయ్యా, మనకిప్పుడు టైం లేదు. మమ్మీ, మమ్మీ, ఏంటి ఇష్క? కృష్ణ రూమ్ లో లేడు. ఇల్లంతా వెతికాను, ఎక్కడా కనిపించట్లేదు. ఇందాక ఉన్నాడు కదే, ఎక్కడికి వెళ్ళుంటాడు? ఇల్లంతా చూశాను, ఎక్కడా లేడు. ఫోన్ చేసావా? చేయలేదు. చెయ్యి. రింగ్ అవుతుందా? అవుతుంది.
ఎత్తట్లేదు. ఫోన్ ఎక్కడ పెట్టి చచ్చాడు? ఇందాక నన్ను చూసి నవ్వుకున్నారు కదా, ఇప్పుడు బాగా టెన్షన్ పడండి. ఇంట్లో మనిషి లేడు, ఫోన్ ఎత్తట్లేదు. ఏం చేద్దాం మమ్మీ? కృష్ణ బయటికి వెళ్ళుంటాడా మాయా? అయినా మనం కిందే కదా ఉన్నాం, ఎలా వెళ్ళుంటాడు? ఇంట్లో తను లేడంటే తప్పకుండా బయటికే వెళ్ళుంటాడు. ఎంతైనా గౌతమి తన మాజీ ప్రేయస్ కదా, తట్టుకోలేక మన కళ్ళు గప్పి దొంగచాటుగా బయటికే వెళ్ళుంటాడు. ఎలా వెళ్ళినా ఏదో క్షణం తిరిగి రావచ్చు కదా మాయా. ఇప్పుడే వచ్చి నకిలీగని చూస్తే డేంజర్. ఇషిక, నువ్వు ఒక పంచి వెళ్ళి డోర్ దగ్గర వెయిట్ చేయి. కృష్ణ రాగానే డైవర్ట్ చేసి పక్కకి తీసుకువెళ్ళు. ఈలోపు నేను చంద్ర కలిసి ఆ నకిలీ కృష్ణ గారిని సెటిల్ చేసి పంపించేస్తాం. సరే, త్వరగా వెళ్ళు. జాగ్రత్త, ఈ నకిలీ గాడిని అసలు కృష్ణ చూస్తే వీడికన్నా వాడే డేంజరస్ అవుతాడు. ఓకే. త్వరగా డబ్బులు సర్దేద్దాం మాయా. నిన్ను టెన్షన్ పెట్టడానికి కృష్ణ పుట్టాడు. హలో చిన్న మేడం, ఎవరి కోసం గుమ్మం దగ్గర ఎదురు చూపులు? నీకనవసరం. ఎవరికో తెగ ఫోన్ చేస్తున్నట్టున్నారు. వెళ్ళి నీ పని చూసుకో. అంటే నా పని కన్నా చూడ్డానికి మీరే బాగున్నారు. వావ్, ఆ కోపం, ఆ చూపులు అచ్చం సత్యభామ సినిమాలో జమునలా ఉన్నారు. ఇంతకీ మీరు వెయిట్ చేసేది మీ హస్బెండ్ కృష్ణ కోసమే కదా? మంచి చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని గుమ్మం దగ్గర పడిగాపులు పడేది పెళ్ళాం ఒక్క మొగుడి కోసం. మీరెంతగా ఎదురు చూసినా నేనుండగా ఆయన రాడ్లే. అంటే నేను రాగానే ఆయన్ని మీరు బయటికి పంపించేస్తారు కదా. పైగా ఆయన నన్ను చూస్తే మీకే ప్రాబ్లం. ఇందాక నేను ఇంటికి వస్తుంటే కారులో వెళ్తూ కనిపించాడు. డోంట్ వరీ, నేను ఆయన కనిపించలేదు. కనిపిస్తే మీ బండారం బయటపడుతుంది కదా. అవును, ఇప్పుడు మీ ఆయనకి మీకు సంబంధాలు బాగా బెడ్స్కొట్టాయట కదా. ఇంతవరకు ఫస్ట్ నైట్ కూడా జరగలేదట. పాపం బాగా ట్రై చేశారట కదా. కానీ పాపం ఆకట్టుకోలేక కొంగును కట్టుకోలేకపోయారని
బయట ఓ కట్టు కథ ఉంది. అదే నిజమైతే ఎలాగూ మాస్క్ లో నేను మీ ఆయనలానే ఉంటాను. అడ్జస్ట్ చేసుకుంటారా? యూ ఎలా కల్పిస్తున్నానరా నీ కళ్ళకి? చెప్పుతో కొడతా. వదలు. ఏంటి చెట్టంత మగాడి మీద చెయ్యెత్తుతున్నావు? నువ్వు నోరు పారేసుకుంటే పడ్డానికి, చెయ్యి చేసుకుంటే కొట్టించుకోవడానికి నేనే నీ ఇల్లరికపు మొగుడు కృష్ణని కాను, మద్దలు చేసే క్రిమినల్ని. చెయ్యి వదలు. ఏంటి నన్ను చెప్పుతో కొడతావా? నేను చేత్తో కొడితే ఎలా ఉంటుందో తెలుసా? నీ మొగుడు నిన్నెప్పుడు కొట్టినట్టు లేడు. నన్నే కొడతావా? మళ్ళీ కొడతాను. ఏయ్, నిన్ను- ఏయ్! ఏంట్రా నీ ధైర్యం? నీ మొగుడి మాస్ ఈ కృష్ణ అవతారంలో ఉండగా నువ్వు గాని మీ అమ్మ గాని నా నీడను కూడా టచ్ చేయలేరు. నేను గనుక నోరు విప్పితే మీ బతుకులు బజార్న పడతాయి. ఈ అవతారంలో నేను నీ మొగుడి ముందు నిలబడితే ఆ? నీ మొగుణ్ణి అమాయకుణ్ణి చేసి ఆడుకున్నారు. ఈ హంతకుడితో ఆట చాలా ప్రమాదకరం. ఏంటి అటు ఇటు దిక్కులు చూస్తున్నావు? మీ అమ్మ డబ్బు అరేంజ్ చేసినట్టుంది, వెళ్ళి తీసుకురా. నీ అంత చూస్తా. ఆహా. ఏంటి డాడీ ఒక్కడే వచ్చారు? కింద పడితే ఎంత ప్రమాదం. రండి కూర్చోండి. వద్దురా, ఈ 4 గోడల మధ్య నేను కూర్చోదలుచుకోలేదు. ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటే చరిత్రలో కూడా మిగలనని నీ మాటల వల్ల తెలుసుకున్నా. అందుకేరా, పడిపోతాననే భయం ఉన్నా పట్టుకోవడానికి నువ్వు ఉంటావనే ధైర్యంతోనూ నా మాటకి నువ్వు విలువిస్తావనే నమ్మకంతో వచ్చాను. మీరు గౌతమికి నాకు జరగబోయే పెళ్లి గురించి మాట్లాడడానికి వస్తే మాత్రం మీకు నిరాశ తప్పదు డాడీ. జీవితం అంటేనే ఆశా నిరాశల మధ్య ఊగిసలాడరా. ప్రయత్నించడంలో తప్పులేదు. మీ ప్రయత్నం నెరవేరదు. నిజమే శత్రు, నేను తప్పు చేశాను. 2వ పెళ్లి చేసుకుని మిమ్మల్ని వీధిన పడేశాను. ఆ పెళ్లితో ఓ జీవితకాలపు శిక్ష పడింది నాకురా. ఒప్పుకుంటాను శత్రు. ఆ రోజు నేను ఆ తప్పు చేయబట్టే ఈరోజు కన్న కొడుకు ముందు దోషిగా నిలబడాల్సి వచ్చింది. దారి చూపించాల్సిన స్థానంలో ఉండాల్సిన వాడిని తప్పుడు దారిలో నడిచాను. ఐ యాక్సెప్ట్ ఇట్. యు ఆర్ 100% కరెక్ట్. యు ఆర్ రైట్. కానీ నువ్వు ఆ తప్పు చేయొద్దు సిద్ధు. నీ తండ్రి జీవితమే నీకు గుణపాఠం. ఆ పాఠాన్ని ఎత్తి చూపించింది కూడా నువ్వే. ఈ పెళ్లి చేసుకుని నువ్వు అదే తప్పు చేస్తున్నావు. నాలా జీవితకాలపు శిక్ష వద్దురా నీకు. మీ పెళ్లికి నా పెళ్లికి చాలా తేడా ఉంది. అసలు పోలికే లేదు. ఉంది శత్రు. ఆ రోజు మీ భవిష్యత్తు కోసమే నేను 2వ పెళ్లి చేసుకున్నాను. కానీ మీ పిన్ని మనస్తత్వం ఆ రోజు నేను అంచనా వేయలేకపోయాను. గౌతమి మంచిది డాడీ. మీ పిన్ని కూడా మంచిదే, కాకపోతే తన స్వార్థం తను చూసుకుంటోంది. రేపు గౌతమ్కి గతం గుర్తొస్తే జరిగేది కూడా అదేరా. తన ప్రేమను తను చూసుకుంటుంది. దానికన్నా ముందు మీ పెళ్లి జరిగితే గౌతమి దూరం అవడం కృష్ణ భరించలేడు.
గతం గుర్తొచ్చిన తర్వాత కృష్ణ దూరం అవడం గౌతమి భరించలేదు. వాళ్ళిద్దరి జీవితాలు నాశనం అయిపోతాయి శత్రు. ఒక్కసారి ఆలోచించు. ఆలోచించాల్సింది మీరు డాడీ. మీరు నా కన్న తండ్రి. నా గురించి ఆలోచించాలి కానీ పరాయి వాళ్ళ గురించి కాదు. ఇంకో గంటలో నిశ్చితార్థం జరగబోతోంది. మీరు చాలా శ్రమపడి ఇక్కడికి వచ్చారు. మీ కష్టం వృధా అని చెప్పడానికి బాధపడుతున్నాను. పదండి, మిమ్మల్ని రూమ్లో డ్రాప్ చేస్తాను. ఇంతేనా శత్రు? నీ మొండి పట్టుదల మార్చుకోవా? ఆఖరిసారి ఆలోచించరా? ప్లీజ్ డాడీ, నేను మిమ్మల్ని పదే పదే బాధ పెట్టదలుచుకోలేదు. మీరు కూడా మీ కొడుకుని బాధ పెట్టద్దు. నా రక్తాన్ని పంచుకున్నావు, నా ఆస్తికి వారసుడు అయ్యా, నా నిరాదరణకు గురయ్యావు. ఇప్పుడు నా తప్పు నువ్వు కొనసాగిస్తున్నావురా. అదే బాధగా ఉందిరా. నా తప్పు నేను వెనక్కి తీసుకోలేను, నీ తప్పుతో ముందుకి నడవలేను. ఒంటరిగా వెళ్ళిపోతాను. డాడీ, మొన్న పెళ్లి, నిన్న చావు, ఈరోజు నిశ్చితార్థం. ఏమిటో ఈ సెలబ్రిటీసు ఎప్పుడేం చేసుకుంటారో అర్థం కావడం లేదు. వాళ్ళు ఎప్పుడేం చేసుకుంటే నాకెందుకు? నా దక్షిణ, నా సంభావన నాకొస్తుంది. అది చాలు నాకు. పంతులు పంతులు పావు సేరు మెంతులు. ఏంటండి అల్లుడు గారు, మంచి హుషారులో ఉన్నారు. నా హుషార్కేం గానీ నువ్వేంటి నిశ్చితార్థం సెట్ చేయడానికి వచ్చావా? అవునయ్యా, అమ్మగారు ఫోన్ చేశారు. ఎప్పుడు? నిన్నండి. అది సంగతి. నీకింకా అసలు విషయం తెలియదన్నమాట. అందుకే వచ్చినట్టున్నావు. అసలు విషయం ఏంటండి? అచ్చమ్మ మాయ అత్తలా ఉండే మా చిన్నత్త ఈరోజు పొద్దున్నే బకెట్ తన్నేసింది. ఆ? ఏంటండి, మీ చిన్నత్తగారు పోయారా? అవును, అయ్యో పాపం. అందరూ అక్కడికే పోయారు. ఇంట్లో ఎవ్వరూ లేరు. అంటే నిశ్చితార్థం లేదా? ఇంకేముంటుంది, శత్రు పెళ్ళి వాళ్ళ పిన్ని చావుకొచ్చింది. అది సంగతి. ఇక తమరు దయచేయచ్చు. శివ ఏమిటి ఇంట్లో ఘోరాలు? సెలబ్రిటీస్ ఇంట్లో ఇలానే జరుగుతాయేమో. నా సంభావన పోయింది, ఆటో ఖర్చులు పోయాయి. చచ్చి చెడి సంపాదించిన డబ్బంతా ఇలా వాడి మొహాన్ని కొట్టాల్సి వస్తుంది. అంతా మన కర్మచంద్ర. సరిగ్గా సర్దు. మమ్మీ మమ్మీ, ఏంటి ముఖ మీద ఎరుపు రంగేంటి? ఇంత హడావిడిలో కూడా హోలీ ఆడాలనిపించిందా నీకు? ఎవరితో ఆడావిష్కా? ఇది హోలీ రంగులో కనిపిస్తుందా మీకు? కాదా? మరేంటి? ముట్టుకోవద్దు, ఇది రంగు కాదు, పైకి తెల్ల రక్తం. అంతలా ఎవరు కొట్టారే నిన్ను? వాడే. ఎవరు ఆ నకిలీగడా? వాడికేం పోయే కాలం? అయినా నిన్నెలా కొట్టాడే? కొట్టడువేనా, అడ్డమైన మాట్లాడినాడు. అయ్యా మరి నేను వెళ్ళొస్తానండి. పొమ్మంటుంటే వస్తానంటావేంటి? వెళ్ళు. అయ్యా, ఏంటి పంతులు మళ్ళీ వచ్చావు? మీ చిన్నత్తగారు చనిపోతే తద్దినవది పెట్టాలి కదండి. పెట్టకపోతే ఆవిడ ఆత్మ ఘోషిస్తుంది కదండి. మరి ఆ కర్మకాండ. ఊరి నీ అసాధ్యం కూలా. ఏంటి పంతులు, పెళ్ళి నిశ్చితార్థం తద్దినం ఏదో ఒకటి చేసి సంభావన పుచ్చుకుంటే గాని పెళ్ళవా ఏంటి? అంటే నేను ఈ ఫ్యామిలీ పంతులండి. ఓ, ఫ్యామిలీ డాక్టర్లో ఫ్యామిలీ పంతులు అన్నమాట. ప్యాకేజ్ తీసుకున్నావా పంతులు? కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే నువ్వు ఈ ఫ్యామిలీకి మాత్రమే పంతులువి, మా చిన్నత్త ఫ్యామిలీకి కాదు. పోనీ మా అత్తయ్య నిన్ను ఆ ఫ్యామిలీకి రికమెండ్ చేస్తుందనుకుంటే ఆవిడిక్కడ లేదాయే. అయితే నన్ను అక్కడికి వెళ్ళిరమ్మంటారా అయ్యా? ఎవరు చచ్చినా మన ఆశ చావదే. వెళ్ళు.
మరి స్పాట్ ఎక్కడయ్యా? ఏ చెరువు గట్టు ఖాళీగా ఉంటే అది. వెళ్ళు. వస్తానయ్యా. పంతులు గారు వెళ్ళిపోతున్నారేంటి? నా మొగుడుతో నాకు చెడింది కాబట్టి నా మొగుడు నా మాస్క్ వేసుకున్న వాడితో నేను అడ్జస్ట్ అవ్వాలట. చెప్ప తీసుకుని కొట్టపోయేవాడిని ఆ పని చేయబోతేనే కొట్టి పంపించాడు. పైగా మనం వాడిని ఏం చేయలేమని చెత్త వాగుడు వాగాడు. అందుకే చంద్ర వాడిని కాల్చి చంపేస్తానన్నాను. చంపే మమ్మీ, నన్ను నా మొగుడే కొట్టలేదు, వాడు నన్ను కొట్టాడు. ఇప్పుడే వెళ్ళి వాడిని చంపే నువ్వు. ఇప్పుడే కాదు ఇషిక, వాడికి బయట స్పాట్ పెట్టాను. వాడికి డబ్బులిచ్చి పంపించేసి డబ్బుకు డబ్బు దెబ్బకి దెబ్బ వసూలు చేస్తా. అమ్మగారు పంతులు గారు వచ్చినట్టే వచ్చి ఎందుకో వెళ్ళిపోతున్నారమ్మా. రండమ్మా. డబ్బు తీసుకో వెళ్ళు. చెప్పండి పిన్ని, డబ్బు ఎందుకు ఇచ్చారు? డబ్బా నేనంతా చూశాను పిన్ని.